ఈరోజు వ్యక్తులు, మనుషులు, ఆత్మీయులు, ప్రజలు కూలిపోవడానికి, కృంగిపోవడానికి గల కారణం ఏంటో తెలుసా? వాక్యం వారి హృదయములో లేకపోవడం వల్లనే. నేను అంటాను, వాక్యం వినడం కాదు, వాక్యము నీ హృదయములో ఉండాలి. ఎవరి హృదయములో వాక్యము కరువైపోతుందో వారు కృంగిపోతారు. నేను ఒక మాట చెప్పనా, ఎవరు కూడా నీకు ఆలోచనలు ఇచ్చినా, సలహాలు ఇచ్చినా పని చెయ్యకపోవచ్చును, కానీ వాక్యం నీ హృదయములో ఉంటే ఓటమి నువ్వెన్నడూ ఎరగవు. అవమానం కలిగిన చోటనే దేవుని వాక్యము నిన్ను ఘనపరచగలిగినది. నువ్వు ఓడిపోయిన చోటనే దేవుని వాక్యము నిన్ను గెలిపించగలిగినది. ఎక్కడ ఏ పరిస్థితిలో కన్నీటితో నలిగిపోయినావో అదే పరిస్థితిలో, అదే స్థలములో నీ నోటి నిండా నవ్వుని ఇవ్వగలిగినది దేవుని వాక్యం. ఈ ప్రస్తుత పరిస్థితుల్లో we should never lose faith in Jesus Christ. ఒకవేళ ఆర్థిక సంక్షోభంలో ఇరుక్కుపోయావేమో, ఒకవేళ ఉద్యోగం పోయిందేమో నీకు, whatever the situation may be, we should never weak in the faith of Jesus Christ. యేసుక్రీస్తు యొక్క విశ్వాసములో దృఢముగా మనం ఉండాలి. యేసుక్రీస్తు యొక్క విశ్వాసములో నిలకడగా మనం ఉండాలి. ఎందుకంటే ఆవగింజంత విశ్వాసం ఉంటే ఈ కొండను చూసి సముద్రంలో పడమంటే పడుతుందని దేవుని వాక్యం సెలవిస్తున్నది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇంకా రానున్న దినాలు ఇంకా ఎంతో భయంకరమైన దినాలు. ఈ పరిస్థితిలోనే నీ విశ్వాసము కదిలించబడినట్లయితే, ఈ పరిస్థితిలోనే విశ్వాసములో ఎదగలేకుండా పడిపోతూ ఉన్నట్లయితే, ఇంకా రానున్న దినాల్లో నీ విశ్వాసము ఎలాగ బలపడుతుంది? రానున్న దినాల్లో నీ విశ్వాసములో ఎలాగ ఎదుగుతావు? రానున్న శ్రమలు, కష్టాలు, ఇబ్బందులు, సమస్యలను ఎలాగ నీవు అధిగమించగలవు? దేవుని యందు భయభక్తులు గలవారిని దేవుడు ఎలా చేస్తాడు తెలుసా? ఆయన హెచ్చిస్తాడు. ఆయన ఏం చేస్తాడంటే సింహాసనం ఇస్తాడు. అనేకులకు న్యాయం తీర్చేవాడిగా నిన్ను నిలబెడతాడు. అనేకుల ఎదుట ఉన్నతమైన వాడిగా నిన్ను నిలబెడతాడు. అనేకుల ఎదుట ఇదిగో నీకు ఆయన గౌరవ మర్యాదలు చేకూరుస్తాడు. దేవుడే అవసరం లేదని గనక మనం గనక ధిక్కరిస్తే దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఆయన నిమిషము కోపగిస్తాడు. ఎంతసేపు? నిమిషము కోపగిస్తాడు. మన జీవితాన్ని నాశనం చేస్తాడు. బెల్షస్సరు జీవితం నాశనం అయిపోయింది. దేవుని యందు భయభక్తులు కలిగిన వారిని బైబిల్ గ్రంథంలో దేవుడు ఎవరిని విడిచిపెట్టలేదు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు దానియేలుని దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? ఉన్నతమైన స్థితికి ఎత్తాడు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు సమూయేలు. దేవుడు ఏం చేశాడో తెలుసా? ఒక గొప్ప న్యాయాధిపతిగా ఆయనను తీర్చాడు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు ఎవరు? యోసేపు. దేవుడు ఏం చేశాడు? ఒక దేశానికి అన్యుల దేశములో యోసేపుని ధాన్యాగారం అంతటి మీద ఒక గొప్ప అధికారిగా చేశాడు.